అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం. నా పేరు బొంగా సింహాద్రి, కరప జడ్పీటీసీ. ఈవేళ తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు గడుస్తుంది. 42 సంవత్సరాలు అవుతుందంటే 42 సంవత్సరాల నుంచి ఇవాళ అత్యధిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని చేయడం జరిగింది. ఈ రోజు జగన్ గారు అరాచకాలకి ఇవాళ రాష్ట్రం అధోగతి పాలయ్యింది. దీని మీద ఈ రాష్ట్రాన్ని కాపాడని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇరువురు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ పొత్తుల భాగంలో ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంతవరకు కూడా పిల్లి అనంతలక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది చెట్టుపల్లి నుంచి. అలాగే వెస్ట్ గోదావరి నుంచేమో పితాని సత్యనారాయణ గారు. ఈ 2 జిల్లాలకు ఇద్దరే ఉండేవారు. అయితే ఈవేళ కనుక పిల్లి అనంతలక్ష్మి గారికి టికెట్ కేటాయించకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే కాకుండా ఇవాళ మేము ఓటైనాకి వెళ్ళాలంటే ఆ ఓటింగ్ లో మా పార్టీ సింబల్ కానీ మా పార్టీ గుర్తుగా లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంపీ జనసేనకి ఇచ్చి, ఎమ్మెల్యే కూడా జనసేనకి ఇచ్చి పచ్చి అయితే ఇవాళ ఆ ఓటింగ్ లో మా పార్టీ పేరు కానీ మా సింబల్ కానీ లేదు. మేము ఏ రకంగా వెళ్ళి ఓటు వేయాలో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అలా కాదు ఇలా ఓటు వేయాలని ఏ రకంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. అది ఎందుకంటే ఇవాళ ఓటు ఎంపీకి ఇస్తే రెండో పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చి పచ్చి అయితే వాళ్ళు జనసేన టీడీపీ కలిసి ఎమ్మెల్యేకి ఈ పార్టీకి వేయండి, ఎంపీకి ఈ పార్టీకి అని చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది. అలా లేని పక్షంలో వాళ్ళకి ఇబ్బందే, మాకు ఇబ్బందే. దాని ద్వారా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని నమ్ముకున్న మా కింద స్థాయి కేడర్ అంతా కూడా ఏదైనా సమస్య వస్తే ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి దయించి మా విషయాలన్నీ మీ మీడియా ద్వారా మా నాయకులకు తెలియజేస్తున్నాం, మా బాధలు చెప్పుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయం ఆలోచించి ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పిల్లి అనంతలక్ష్మి అన్ని రకాల సర్వేలో కూడా మొట్టమొదటి స్థానంలో నెగ్గి క్యాండిడేట్ గా ఉన్నారు. ఈవేళ అత్యధిక మెజారిటీతో నెక్కుతుంది. అది దాన్ని బట్టి చెట్టుపల్లికి ఇవ్వాల్సిన ఒకటి ఉంది కాబట్టి తప్పనిసరిగాని దీన్ని పిల్లి అనంతలక్ష్మికి ఇవ్వాలని మేము ఎమ్మెల్యే సెక్రటరీ పిల్లి అనంతలక్ష్మికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి మా అధిష్టానం అర్థం చేసుకుంటే ఆలోచిస్తున్నాం.